జనాభా పెరుగుదల అంటే ఒక నిర్దిష్ట కాలంలో, అది సంవత్సరం కావచ్చు, దశాబ్ద కాలం కావచ్చు, ఒక నిర్దిష్ట కాలంలో ఒక దేశంలో లేదా ఒక భూభాగంలో నివసిస్తున్న జనాభాలో వచ్చిన మార్పుని జనాభా పెరుగుదల అంటాం. ఒక నిర్దిష్ట కాలంలో ఒక దేశంలో నివసిస్తున్న జనాభాలో వచ్చిన మార్పుని మనం జనాభా పెరుగుదల అంటాం. దీనిని రెండు రకాలుగా వ్యక్తపరుస్తాం. ఒకటి నిర్దిష్ట సంఖ్య రూపంలో తెలియజేస్తాం, మరొకటి శాతం రూపంలో తెలియజేస్తాం. సో ఫస్ట్ నిర్దిష్ట సంఖ్య అంటే ఏంటో ఒకసారి చూస్తాం. నిర్దిష్ట సంఖ్య అంటే ఒక సంవత్సర కాలంలో లేదా ఒక దశాబ్దంలో పెరిగిన మొత్తం జనసంఖ్యని నిర్దిష్ట సంఖ్య అంటాం. దీనినే స్థూల పెరుగుదల అని కూడా అంటారు. దీన్ని ఏమంటాం మనము? స్థూల పెరుగుదల. 2001 సంవత్సరంలో జనాభా 102 కోట్లు, 2011 సంవత్సరంలో 121 కోట్లు. స్థూల పెరుగుదల అంటే ఈ జనాభా నుండి ఇది వరకటి జనాభా సంఖ్యని తీసివేస్తే వచ్చిన సంఖ్యని స్థూల పెరుగుదల అంటాం, నిర్దిష్ట సంఖ్య అంటాం. 2011 అంటే ప్రస్తుత జనాభా సంఖ్య నుండి ఇది వరకటి జనాభాను తీసివేయగా వచ్చిన సంఖ్యని స్థూల పెరుగుదల లేదా నిర్దిష్ట సంఖ్య అంటాం. ఓకే, రైట్. నెక్స్ట్, జనాభా పెరుగుదల రేటు అనేది మరొక ముఖ్యమైన అంశం. ఇది వార్షిక శాతంలో మనం అధ్యయనం చేస్తాం. వార్షిక శాతంలో మనం అధ్యయనం చేస్తున్నాం. ఈ జనాభా పెరుగుదల రేటు అంటే ఇక్కడ పెరిగింది కదా స్థూల పెరుగుదల, దీనిని మనం శాతం రూపంలో తెలియజేస్తే, అది కూడా వార్షిక శాతం, మనం వార్షిక శాతంలో దీన్ని తెలియజేస్తే దానిని అది ఎలా తెలియజేస్తాం ఒకసారి పరిశీలిస్తాం. ఈ జనాభా పెరుగుదల అంటే నిర్దిష్ట సంఖ్య లేదా స్థూల పెరుగుదలని వార్షిక శాతం రూపంలో ఎలా మనం తెలియజేస్తామో ఒకసారి మనం పరిశీలిస్తాం. ఉదాహరణకి సంవత్సరానికి 2% పెరుగుదల రేటు అని చెప్పారనుకుందాం. ఒక నిర్దిష్ట సంవత్సరంలో పెరిగిన మొత్తం జనాభాలో ప్రతి 100 మందికి 2 చొప్పున పెరిగారు అని అర్థం. ఎగ్జాంపుల్ మనం పరిశీలించినట్లయితే 102 కోట్ల మంది మొత్తం జనాభా ఉంది. ఈ 120 కోట్ల మంది మొత్తం జనాభాలో ప్రతి 100 మందికి 2 చొప్పున పెరిగితే 19 కోట్ల మంది జనాభా పెరిగారు. 19 కోట్ల మంది జనాభా పెరిగారు. ఈ 19 కోట్లు ఈ 102 మందికి యాడ్ చేస్తే 121 కోట్ల మంది, ప్రస్తుతం 120 కోట్ల మంది జనాభా సంఖ్య అనేది మనకు తెలిసింది. ఓకే, దీనిని వార్షిక వృద్ధి రేటు అంటాం. వార్షిక వృద్ధి రేటు ప్రస్తుతం 2011 సంవత్సరం నాటికి వార్షిక వృద్ధి రేటు 1.6%. అదే మనం 2001 నాటికి 1.97% ఉంది. 2001లో వార్షిక వృద్ధి రేటు 1.97 ఉన్నది. ఇప్పుడు 2011 సంవత్సరానికి తగ్గింది. వార్షిక వృద్ధి రేటు ఇలా తగ్గడానికి గల కారణం ఒకసారి మనం పరిశీలించినట్లయితే 1951 సంవత్సరం నాటికి 361 మిలియన్లు ఉన్న జనాభా 1981 నాటికి 683 మిలియన్లకు చేరింది. అంటే జనాభా పెరుగుదల స్థిరంగా ఉన్నింది. కానీ 81 సంవత్సరం దాటిన తర్వాత జనాభా పెరుగుదలలో క్షీణత కనిపించడం జరిగింది. అంటే వార్షిక వృద్ధి రేటు క్షీణించడం జరిగింది. 1981 తర్వాత వార్షిక వృద్ధి రేటు క్షీణించడం జరిగింది. జనాభా పెరుగుదల క్షీణించడం జరిగింది. ఎందుకు క్షీణించింది? జనాభా పెరుగుదల లేదా వార్షిక వృద్ధి రేటు క్షీణించడానికి గల కారణం ఏమిటి అనే విషయాలు మనం పరిశీలిస్తే, గవర్నమెంట్ అంటే భారత ప్రభుత్వం కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు అంటే సమగ్ర కుటుంబ నియంత్రణ కార్యక్రమం అనేది 1952 సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని జనాల్లోకి తీసుకొచ్చి అవేర్నెస్ తీసుకురావడంతో అంటే ఎక్కువ మంది పిల్లల్ని కనకుండా ఆపరేషన్ చేసేయడం, అది పురుషులకు కావచ్చు స్త్రీలకు కావచ్చు, సో అవేర్నెస్
అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. అంటే అందువలన 81 సంవత్సరం తర్వాత వార్షిక వృద్ధి రేటు క్షీణించడానికి గల కారణమైంది. మీరు గమనించినట్లయితే 1981 తర్వాత భారీగా వార్షిక వృద్ధి రేటు అంటే దాదాపు 1.64%కి పడిపోయింది. వార్షిక వృద్ధి రేటు తగ్గుతున్నా కానీ, వార్షిక వృద్ధి రేటు క్షీణిస్తున్నా కానీ భారతదేశ జనాభాలో నిరంతరం పెరుగుదల కనిపిస్తూనే ఉంది. చూడండి, 1.64% అంటే దాదాపు ప్రతి 100 మందికి ఏ ఒక్కరో పెరిగినా కానీ మొత్తం జనాభాలో పెరుగుదల అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందులో మంది కోట్లల్లో ఉండే జనాభా ప్రతి 100 మందికి ఒక్కర చొప్పున పెరిగినా కానీ సో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఏమవుతుంది, జనాభా సంఖ్య కోట్లల్లో ఉంటుంది. ఉదాహరణ చూసినట్లయితే ఇక్కడ 102 కోట్ల మంది ఉన్నారు 2000 సంవత్సరంలో 102 కోట్ల మంది ఉన్నారు. కానీ 100కి 2 మాత్రం పెరిగితేనే 19 కోట్లకు పెరిగారు. మొత్తం ఎంత అయినప్పుడు 121 కోట్లకు పెరిగేశారు. సో అదే విధంగా వార్షిక వృద్ధి రేటు తగ్గుతున్నా కానీ పెరుగుదలలో మాత్రము మార్పు అంటే స్థిరంగా పెరుగుతూనే ఉంది. ఓకే, ఈ విధంగా ఉన్న పెరుగుదల వలన 2045 నాటికి అంటే భారతదేశంలో పెరుగుతున్న జనాభా వలన 2045 నాటికి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం చైనా, దాని వెనక్కి నెట్టి భారత్ అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించబోతా ఉంది 2045 నాటి. ఈ విధంగా క్షీణిస్తున్న వార్షిక వృద్ధి రేటు వాస్తవంగా చెప్పుకోవాలంటే జనన నియంత్రణ కార్యక్రమాలకి సానుకూలమైనది. జనాభా మార్పు, పెరుగుదల ప్రక్రియలు. జనాభా మార్పుకు ప్రధానంగా 3 అంశాలు కారణమవుతాయి. జనన రేట్లు, మరణాల రేట్లు లేదా మరణ రేట్లు, నెక్స్ట్ వలసలు. జనన రేట్లు, మరణాల రేట్లు మధ్య వ్యత్యాసమే జనాభా పెరుగుదల. జనన రేట్లకి మరణ రేట్లకి మధ్య వ్యత్యాసం జనాభా పెరుగుదల. ఫస్ట్ మనకు జనన రేట్లు అంటే ఏంటో చూస్తాం. జనన రేట్లు ఒక సంవత్సరంలో ప్రతి 1000 మంది వ్యక్తులకు కలిగిన సజీవ జననాల సంఖ్యను మనం జనన రేట్లు అంటాం. ఓకే, మరి ఈ జనన రేట్లు వలన జనాభా విపరీతంగా పెరుగుతుంది. మరణ రేట్లు తగ్గడం, జనన రేట్లు పెరగడం జనాభా పెరుగుదలకి కారణమవుతుంది. ఒక సంవత్సరంలో ప్రతి 1000 మందిలో జరిగిన మరణాల సంఖ్యను మనం మరణాల రేటు అంటాం. ఒక సంవత్సరంలో ప్రతి 1000 మందిలో జరిగిన మరణాల సంఖ్యను మనం మరణాల రేటు అంటాం. ఓకే, ఈ మరణాల రేటు చాలా వరకు తగ్గడానికి గల కారణం. సో మరణాల రేటు తగ్గడానికి గల కారణం ఏమై ఉంటుంది? సో మరణాల రేటు తగ్గడం, జననాల రేట్లు అధికంగా ఉండడం, ఫలితం ఏమవుతుంది? ఆటోమేటిక్గా జనాభా పెరుగుదలకు కారణమవుతుంది. సో మరణాల రేటు తగ్గడానికి గల కారణం ఏమి అంటే వైద్య సౌకర్యాలు మెరుగవడం మరణాల రేటు తగ్గడానికి గల కారణం. ఓకే, 1981 వరకు మరణాల రేటు తగ్గడం, జనన రేట్లు పెరగడం వాటి మధ్య వ్యత్యాసం కూడా చాలా ఎక్కువగా ఉండేది. 81 తర్వాత జనన రేట్లు కూడా తగ్గడం ప్రారంభమయ్యాయి. సో మరణాల రేట్లు కూడా తగ్గడం, జనన రేట్లు కూడా తగ్గడం, వాటి మధ్య వ్యత్యాసం కూడా చాలా వరకు తగ్గింది. చాలా వరకు జనన రేట్లు పూర్తిగా పడిపోయాయి.
ఎందుకంటే జనాభా పెరుగుదల అనేది భారతదేశం లాంటి విశాలమైన దేశంలో జనాభా పెరుగుదల అనేది చాలా సమస్యగా మారుతా ఉంది. ఎందుకని మన దేశంలో ఉండే వనరులు, మన దేశంలో సరిపడా వనరులు భారతదేశం మొత్తానికి ఇంతమంది వనరులు అనేటివి చాలా పరిమితమైనవి. ఇది జనాభా పెరుగుదల అనేది మన దేశంలో ఉన్న వనరుల్ని చాలా ప్రభావితం చేస్తుంది. సో స్థల సమస్య కావచ్చు, త్రాగునీటి సమస్య కావచ్చు, ఆహార ధాన్యాలు కావచ్చు, ఇవన్నీ ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఓకే, సో జనాభా పెరుగుదల అనేది భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద చాలా ప్రభావితం చూపిస్తుంది. అందుకే గవర్నమెంట్ జనాభాని నియంత్రించడం ఒక ప్రధాన ఉద్దేశంగా ఉంది. బయట దేశాల నుంచి మన దేశంలో వచ్చి స్థిరపడినా కూడా ఇక్కడ వనరులు మనకు పరిమితంగా ఉన్నాయి కాబట్టి, సో ఒక ఇద్దరు తినాల్సిన అన్నాన్ని 10 మంది తినాలంటే కష్టం. ఓకేనా, సో పరిమితమైన జనాభా ఉండడం. ఇప్పుడు మనం ఐరోపా దేశాల్లో చూసుకున్నట్లయితే ఆడ విశాలమైన ప్రాంతం, పరిమితమైన జనాభా. సో వనరులు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాయి. మనకేమో పరిమితమైన వనరులు ఉన్నాయి, కానీ జనాభా ఎక్కువ. అందరికీ సరిపడా వనరులు ఉన్నాయంటే లేవు. వలస అంటే ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళి స్థిరపడ్డం. ఇవి 2 రకాలు: అంతర్గత వలసలు, అంతర్జాతీయ వలసలు. అంతర్గత వలసలు అంటే ఏమంటే, ఇవి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి కావచ్చు, లేదా ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి కావచ్చు. దేశం లోపల మాత్రమే జరిగే వలసలను మనం అంతర్గత వలసలు అంటాం. ఇది జనాభా సంఖ్యను మార్చదు, జనాభా విస్తరణను ప్రభావితం చేస్తుంది, జనాభా కూర్పును ప్రభావితం చేస్తుంది. అంటే ఒక ప్రాంతంలో ఏ ప్రాంతం నుంచి వచ్చి అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారంటే ఆ ప్రాంతంలో జనాభా పెరుగుతున్నారు, సో ఎక్కువ విస్తరించి ఉన్నారు అని అర్థం. కూర్పు అంటే ఏమంటే వాళ్ళు దగ్గరగా ఉన్నారా, దూరంగా ఉన్నారా ఆ జనాభా అనే విషయాన్ని మనం కూర్పు అంటే జనాభా విస్తరణను ప్రభావితం చేస్తుంది, జనాభా కూర్పును ప్రభావితం చేస్తుంది. ఏమి అంటే అంతర్గత వలస. దేశ జనాభా సంఖ్యను మార్చదు, కానీ దేశంలోని జనాభా విస్తరణ ప్రభావితం చేస్తుంది, కూర్పును ప్రభావితం చేస్తుంది. నెక్స్ట్ అంతర్జాతీయ వలసలు. ఇది ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్ళడాన్ని మనం అంతర్జాతీయ వలసలుగా మనం చెప్పుకోవచ్చు. మన దేశంలో గమనించినట్లయితే గ్రామీణ ప్రాంతంలో పేదరికం, నిరుద్యోగం, ప్రతికూల వాతావరణ పరిస్థితులు అంటే గ్రామీణ ప్రాంతం నుండి యువత కావచ్చు, వ్యక్తులు కావచ్చు, పేదరికం, నిరుద్యోగం, ప్రతికూల వాతావరణ పరిస్థితులు అంటే సమయానికి వర్షాలు పడకపోవడం, సో అక్కడ ఆ కుటుంబాలకి ఆర్థికంగా ఇబ్బంది పడడం, ఆ కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడడం, అలాంటి విషయాలు ఈ ప్రాంతం నుండి పంపించి వేయుట అని మెన్షన్ చేయడం జరిగింది. పంపించి వేయుట అనే అంశానికి సంబంధించినవి ఇవన్నీ. పంపించి వేయుట అంటే ప్రజలు గ్రామీణ ఈ అంశాల వలన, ఈ కారణాల వలన ఈ ప్రాంతం నుండి పంపివేయబడడం జరుగుతుంది. వాళ్ళే ఆటోమేటిక్గా ఆ ప్రాంతాన్ని వదిలి మరొక ప్రాంతానికి వెళ్ళి స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం, ఎక్కడైతే ఉపాధి అవకాశాలు, మెరుగైన జీవన పరిస్థితులు ఉంటాయో ఆ ప్రాంతానికి వెళ్ళి స్థిరపడడం జరుగుతుంది. ఓకే, సో పంపించి వేయుట అనే అంశం ఈ క్రింది వానిలో పంపించి వేట అనే అంశం దేనికి సంబంధించింది అంటే పేదరికం, నిరుద్యోగం, ప్రతికూల వాతావరణ పరిస్థితులు పైవన్నిటికి సంబంధించింది. సో పంపించి వేట అంటే గ్రామీణ ప్రాంతానికి సంబంధించింది. ఎందుకు ఆ ప్రాంతం నుండి మరొక చోటుకి వెళ్ళిపోతున్నారంటే కారణం ఏమి? పేదరికం, నిరుద్యోగం, ప్రతికూల వాతావరణ పరిస్థితులు. అట్ ద సేమ్ టైం పట్టణ ప్రాంతాలు మనం గమనించినట్లయితే పట్టణ ప్రాంతాలు ఇవి ఉపాధి అవకాశాలు, మెరుగైన జీవన పరిస్థితులు ఈ అంశాల వలన ఆకర్షింపబడుట అనే అంశం దేనికి సంబంధించిందంటే పట్టణానికి సంబంధించింది.
ఉపాధి అవకాశాలకు సంబంధించింది, మెరుగైన జీవన పరిస్థితులకు సంబంధించింది. ఏ పట్టణాల్లో అయితే ఉపాధి అవకాశాలు ఉంటాయో, ఏ పట్టణాల్లో అయితే, ఏ ప్రాంతంలో అయితే మెరుగైన జీవన పరిస్థితులు ఉంటాయో, ప్రజలు ఆ ప్రాంతానికి వెళ్ళి నివాసం ఏర్పాటు చేసుకుంటారు. అంటే ఆ ప్రాంతానికి వలస వెళ్తారు. సో గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకి ఎందుకు వలస వెళ్తారంటే ఈ కారణాలు. 1951 సంవత్సరం నాటికి మనం పరిశీలిస్తే 1951 సంవత్సరంలో పట్టణ జనాభా 17.2% ఉంది. అదే 2011 సంవత్సరం నాటికి మనం గమనిస్తే 31.8%. చూడండి, 1951లో పట్టణ జనాభా 17.29గా ఉన్న శాతం 2011 సంవత్సరం నాటికి 31.80% చేరింది. అంటే దాదాపు 32% చేరింది. అంటే సంవత్సరానికి కావచ్చు, దశాబ్దానికి కావచ్చు, పట్టణ జనాభా పెరుగుతూ ఉంది, గ్రామీణ జనాభా తగ్గుతూ ఉంది. ఓకే, 2001 సంవత్సరంలో 1 మిలియన్ జనాభా కలిగిన నగరాలు 35 ఉన్నాయి. 2001 సంవత్సరం నాటికి 1 మిలియన్ జనాభా కలిగిన నగరాలు 35 ఉన్నాయి. అదే 2011 నాటికి 1 మిలియన్ జనాభా కలిగిన నగరాలు 53కి చేరాయి. కౌమార దశ అంటే 10 నుండి 19 మధ్య వయసు ఉన్న వారిని యుక్త వయస్కులు లేదా కౌమార దశకు చెందిన వాళ్ళుగా మనం భావిస్తాం. వీళ్ళు భవిష్యత్తు వనరులు. ఏ దేశానికైనా కౌమార దశలో ఉన్న వ్యక్తులు భవిష్యత్తు వనరులుగా మనం పరిగణిస్తాం. మన దేశంలో గమనించినట్లయితే చిన్నపిల్లలు పెద్దవారితో పోలిస్తే వీళ్ళకి ప్రధానంగా పోషకాహారం అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళకి పోషకాహారం లోపం వలన వీళ్ళకి కానీ పోషకాహారం లోపిస్తే సరైన ఎదుగుదల ఉండదు. దేశ ఆర్థిక వ్యవస్థ మీద చాలా ప్రభావితం చూపిస్తుంది. మనం అందుకే వీళ్ళకి మంచి పోషకాహారాన్ని అందించగలగాలి. వీళ్ళకి పోషకాహారాన్ని అందించగల నిల్వలు భారతదేశం వద్ద లేవు, మన ప్రభుత్వం వద్ద లేవు. సో మన భారతదేశంలో గమనించినట్లయితే చాలామంది బాలికలు పోషకాహార లోపం వలన రక్తహీనత అనీమియా అంటాం. చాలామంది బాలికలు పాఠశాలలో టెస్ట్ చేస్తాం, బ్లడ్ టెస్ట్ గవర్నమెంట్. సో గవర్నమెంట్ చాలా స్కూళ్ళలో బ్లడ్ టెస్ట్ చేసిన వల్ల చాలామంది బాలికలకి అనీమియా ఉంది, రక్తహీనత కలిగి ఉన్నారు. వీళ్ళు మంచి పోషకాహారాన్ని తీసుకోవట్లేదు అని నిర్ధారించడం జరిగింది. వీళ్ళకి అవేర్నెస్ తీసుకురావాలి. ఎడ్యుకేటెడ్ చేస్తే వీళ్ళని చదువు పరంగా దగ్గర చేయడం, వాళ్ళకి మంచి పోషకాహారాన్ని అందించడం, వాళ్ళకి ఎదురయ్యే సమస్యలపై అవగాహన కల్పించడం, ఎక్కువ అవేర్నెస్ తీసుకుని వచ్చినట్లయితే, వాళ్ళని మంచి ఎడ్యుకేటెడ్గా తయారు చేసినట్లయితే కొంతవరకు కొన్ని సమస్యలను మనం తీర్చవచ్చు, కొన్ని సమస్యలను కంట్రోల్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ NPP 2000 నేషనల్ పాపులేషన్ పాలసీ, జాతీయ జనాభా విధానం. జాతీయ జనాభా విధానం. ఈ జాతీయ జనాభా విధానం ఏమి అంటే, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే జనాభాని తగ్గించడం. ఇందులో భాగంగా 1952 సంవత్సరం నాటి నుంచి ఆ యొక్క ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో జనాభాని తగ్గించాలి. చిన్న కుటుంబం, దానికి వీళ్ళు అనుసరించిన స్మాల్ ఫ్యామిలీ అంటే చిన్న కుటుంబం మీద అవగాహన జనాల్లో అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. చిన్న కుటుంబాల వలన ఆర్థిక భారాన్ని మనం తగ్గించుకోవచ్చు, జనాభాని కంట్రోల్ చేయొచ్చు, మన వనరుల్ని మనం కాపాడుకోవచ్చు, పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు. జనాభా పెరుగుదల వనరులు కొరత ఏర్పడుతుంది, పర్యావరణం క్షీణిస్తుంది అని ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడం వలన జనాభాను తగ్గించవచ్చు అనేసి వాళ్ళు చిన్న కుటుంబం అనే భావనని ప్రజల్లోకి తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ అక్షరాస్యత అంటే అందరిని అక్షరాస్యులుగా మార్చినట్లయితే
వాళ్ళకి జనాభా పట్ల ఒక అవగాహన వస్తుంది అనేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అంటే చూడండి 14 సంవత్సరాల వరకు అందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యని అందించాలి అనేది ఈ యొక్క జాతీయ జనాభా విధానం యొక్క ముఖ్య ఉద్దేశంగా మొదటిగా ఉంది. నెక్స్ట్ మరణాల రేటు. శిశు మరణాల రేటును ప్రతి 1000 మంది సజీవ జననాలకి 30కి తగ్గించాలి. అంటే శిశు మరణాల రేటు ప్రతి 1000 మందికి 30కి తగ్గించాలి అని నిర్ధారించడం జరిగింది. నెక్స్ట్ 3 సార్వత్రిక రోగ నిరోధక శక్తిని అందించడం అంటే పిల్లలందరికీ టీకాలు ఇవ్వడం ద్వారా కొన్ని వ్యాధులకు వ్యతిరేకంగా పిల్లలకి సార్వత్రిక రోగ నిరోధక శక్తిని వాళ్ళకి అందించడం ఉద్దేశంతో ఈ టీకాలు కూడా ఇవ్వడం జరిగింది. సో కుటుంబ సంక్షేమం దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఓకే, ఇంతటితో 9th క్లాస్ జాగ్రఫీ కంప్లీట్ అయింది. సో మన వీడియోస్ అన్నీ ప్లేలిస్ట్లో ఉంటాయి, ఖచ్చితంగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ మనం మరొక క్లాసులో కలుద్దాం. అంతవరకు